క్రీస్తునందు ప్రియమైన శుభోచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఈరోజు శుభోచనం కొరకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సు గలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. హల్లెలూయా. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. ఈరోజు శుభోచనం, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడుగా ఉండునుగాక, మీకు తోడయ్యుండునుగాక. ఈ ఉదయకాలం లేవగానే ఏదైనా కలవరాలతో, సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, భయాలతో, భీతిల్లి, పోరాటాల నడుమ ఎక్కడైనా దిగులు పడుతూ కూర్చున్నావేమో, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండునుగాక. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన మీకు తోడుగా ఉంటే ఇవన్నీ మీకున్నట్టే. ఏంటి? ఒకటి, సంతోషించుడి, సంతోషంగా ఉంటారు. దేవుడు తోడుగా ఉన్నాడు అని నువ్వు నమ్మినప్పుడు, ఆయన మనకు తోడుగా ఉండటానికే ఈ లోకానికి వచ్చాడు కదండి. మనకు తోడుగా ఉండటానికి, మనతో ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన యొక్క పాపం కొరకై సిలువలో మరణించి, సమాధి చేయబడి, మరణాన్ని జయించి తిరిగి లేచి కదండి తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చున్నవాడై మన కొరకై మరలా రానయ్యున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో మనకు తోడుగా ఉండి మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. సంతోషించుడి, సంతోషంగా ఉండండి. మీ చింత యావత్ ఆయన మీద వేయండి. మీకున్న పోరాటాలు, మీకున్న అపజయాలు, మీకున్న నిందల అవమానాలన్నీ ఆయన మీద వేయండి. ఆయనే చూసుకుంటాడు. ఆయన మీకు విజయం ఇస్తాడు. ఆయన మిమ్మల్ని విజయ పదవిలో నడిపిస్తాడు. ఆయన మీ పక్షమ యుద్ధం చేస్తాడు. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి సంతోషించుడి. రెండవది, సంపూర్ణులయ్యుండుడి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి సంపూర్ణులుగా ఉండండి, సంపూర్ణులయ్యుండుడి. మూడవది, ఆదరణ కలిగియుండుడి. ఆదరణ లేదా? దేవుడు తోడుగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆదరణ కలిగియుండుడి. నాలుగవది, ఏక మనస్సు గలవారయ్యుండుడి. తోటి వారితో ఏక మనస్సు, భార్యకు భర్తతో ఏక మనస్సు, భర్తకు భార్యతో ఏక మనస్సు, తల్లిదండ్రులకు పిల్లలతో ఏక మనస్సు. ఈ రోజుల ఐక్యత, ఏక మనస్సు లేదు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఇతరులతో కలిసిమెలిసి ఉంటూ నేర్చుకుందాం. కలిసిమెలిసి జీవితాన్ని జీవించడం నేర్చుకుందాం. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏక మనస్సు గలవారయ్యుండుడి. ఉందా ఏక మనస్సు? ఏక మనస్సు గలవారయ్యుండుడి. సమాధానముగా ఉండుడి. సమాధానం. ఈ రోజుల్లో ఎటు చూసినా సమాధానం లేదు. ఎవరిని కదిలిచ్చిన అసమాధానమే, ఎవరిని చూసిన అసమాధానమే. పైకి సమాధానం సమాధానం అని చెప్తున్నారు కానీ హృదయంలో నిజమైన సమాధానం లేదు. ఆ ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రేమ సమాధానమునకు కర్తయగు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి సమాధానంగా ఉండండి. గట్టిగా హల్లెలూయా. సమాధానంగా ఉండండి. యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు. మనకు సమాధానం ఇవ్వటానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయనతో సహవాసం చేసే ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. యోబు గ్రంథంలో రాయబడింది ఈ మాట. ప్రభు ఇచ్చే సమాధానం లోకం ఇచ్చేది కాదు. నా శాంతినే, నా సమాధానమునే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసయ్య సమాధానానికి రాజు, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఈ ఉదయకాలం ఏదైనా అసమాధానం ఉందా? నీ హృదయంలో ఉన్న భారమంతా ప్రభువుకి అప్పగించు. ఆయన సన్నిధిలో ఏడువు, కన్నీరు కారు.
యేసయ్య ఇచ్చే సమాధానం చేత నీ గుండెల నిండా సమాధానంతో నింపి ఆయన నీకు నిజమైన సమాధానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన నీకు సమాధానం ఇచ్చి నిన్ను విజయ పదవులు నడిపించునుగాక. ఆయన సమాధానం ఇచ్చేవాడు. షాలేము రాజు ఆయన. యేసయ్య సమాధానం ఇచ్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానముల కర్తయ్య దేవుడు మీకు తోడయుండును. ఎప్పుడైతే మీ జీవితంలో ఆయన తోడుగా ఉంటాడో మీరు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు, సంపూర్ణులై ఉంటారు, ఆదరణ కలిగి ఉంటారు, ఏకమనస్సు గలవారై ఉంటారు, సమాధానంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మీ జీవితాల్లో మీకున్న సమస్యలన్నీ ఆయన మీద వేయండి, ఆయనకు అప్పగించుకోండి. ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మీ జీవిత పదవులు ఎదురయ్యే శోధనలు తప్పించి ఆయన ఇచ్చే సమాధానం చేత మిమ్మల్ని నడిపించునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా మీరు మాకు ఇస్తున్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. తొదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగిండుడి, ఏక మనస్సు గలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానముల కర్తయ్య దేవుడు మీకు తోడయుండుననే మాటతో మమ్మల్ని పురికొలిపి ప్రోత్సహించి మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు. మీరు మాకు తోడుగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం. మీరు మాకు తోడుగా ఉంటే మేము సంపూర్ణులుగా ఉంటాం. మీరు మాకు తోడుగా ఉంటే ఏక మనస్సు ఆదరణతో ఉంటాం, సమాధానంగా ఉంటాం. మీరు మాకు తోడుగా ఉండి మా ముందుండి నడిపించి కృపతో బలపరచమని ఉదయకాలం చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అటు బిడ్డలు ముట్టి బాగు చేయండి అయ్యా. ఎవరైతే అసమాధానంతో ఉన్నారో వారికి సమాధానం కలుగచేయండి. ఎవరైతే ప్రభా ఆయా సమస్యలతో ఉన్నారో నీ బిడ్డల సమస్యలన్నీ కూడా పరిష్కరించి మీ సమాధానం దయచేయండి. ఈ దినం ఎదురయ్యే ప్రతి శోధన కీడు తప్పించి పనిపాట్లన్నింటిలో మీ ఆశీర్వాదం దయచేసి మిక్కిలి దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకొనమని మీ చేతులు ఎత్తిపట్టుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఆయన సన్నిధులు శుభోచన విన్న దేవుని ప్రియులందరికీ తీర్మానం తీసుకొని దేవుని తోడు కావాలని కోరుకున్న దేవుని ప్రియులందరికీ, సార్వత్రిక సంఘాలకు, సకల కోటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you. May God be with you. Have a nice day. Have a good day and godly day.